ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమం కోసం పనిచేస్తాం స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి జగన్ పరామర్శ, అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతుందని ఆగ్రహం. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. గుంటూరులో నివాళులర్పించిన కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు. వైసీపీ 5 ఏళ్ల అసమర్థ పాలనలో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రతి పంట రైతుల కంట కన్నింటినీ మిగిల్చిందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల 36,300 కోట్లు అప్పులు పాలు చేసి రైతులకి ఇవ్వవలసిన 1,659 కోట్ల రూపాయలను చెల్లించకుండా పోయిందని ఫైర్ అయ్యారు. ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పిస్తున్న కార్పొరేషన్ ని కూడా వైసీపీ అప్పులు పాలు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. రైతులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు 1000 కోట్లు మంజూరు చేసి రైతులకు అందేలా చర్యలు చేపట్టారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దురాగత పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు. పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతుకు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంటప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని 36,300 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1,659 కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా 36,300 కోట్ల రూపాయల రుణాలు చేసి డబ్బు ఇవ్వాల్సిన రైతుకు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి 1,659 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈ ధాన్యానికి బాధ్యత మాది. ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వివరించినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి కొంచెం సమగ్రమైన సమాచారం తీసుకొస్తే తప్పకుండా దీని గురించి మాట్లాడదామని వాళ్ళు ప్రోత్సహించినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మేము ఆలోచించి ఏ విధంగా మనం ఈ రైతుల్ని ఆదుకోవాలనే ఒక ప్రయత్నం చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 1000 కోట్ల రూపాయలు
మంజూరు చేసి రైతుల్ని ఆదుకోమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తొలి విడతలో ఈ రోజున ఈ 1000 కోట్ల రూపాయలు రైతులందరికీ అందించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. మరో 600 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఇంకా మిగిలి ఉంటాయో వాటిని కూడా తేదీలను ఆధారం చేసుకునే మేము ఈ రిలీజ్ చేయడం జరుగుతోంది. అంటే అందరికన్నా ముందు ఎవరైతే సరఫరా చేశారో, ఎవరి దగ్గర మేము కొనుగోలు చేశామో ఆ రైతులకి ముందు అందించే విధంగా ఒక ఫార్ములా తయారు చేసి దాని విధంగా మేము రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యక్రమం చేశాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం పార్టీ నాయకులతో కలిసి వెళ్లి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి టీడీపీ నాయకులు వైసీపీపై దాడులు చేయడాన్ని ఆపాలని హెచ్చరించారు. పిన్నెల్లిపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి ఓట్లు వేయలేదనే కోపంతో అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. శిశుపాలని మాదిరిగా చంద్రబాబు నాయుడు పాపాలు పండుతున్నాయని అన్నారు. రామకృష్ణారెడ్డి మీద ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగలగొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలేదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే
ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ఆదివాసీల కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గుర్తు చేశారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని గురువారం నా సెంటర్లోని అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన్యం వీరుడి ధైర్యాన్ని మనమంతా అందిపుచ్చుకోవాలని, స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆదివాసీ హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని, కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చట్టాలను తీసుకువస్తుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సీతారామరాజు గారు జయంతి వేడుకలు యానివర్సరీ సంబంధించి మనమందరం కూడా ఇక్కడ గుంటూరు పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ ఎమ్మెల్యేస్ కూడా పాల్గొని మనమందరం కూడా ఇవాళ ఆయనని స్మరించుకున్నాము. అల్లూరి సీతారామరాజు గారు ఆయన రాజమండ్రి దగ్గర పుట్టి పెరిగినప్పటికీ మనకి ట్రైబల్స్ కోసము రాష్ట్రంలో చాలా పోరాటం చేస్తున్నారు. మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా ఆయన బ్రిటిష్ అగేన్స్ట్ అక్కడ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ట్రైబల్స్కి అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కానీ, వాళ్ళకి అక్కడ ఉండే పొలాల మీద కానీ, అక్కడ వాళ్ళు ఉండడానికి రైట్స్ కానీ ఇవన్నిటినీ కూడా క్వశ్చన్ చేసి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది రికగ్నైజ్ చేసి ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు. ఆయన ఇండిపెండెన్స్ స్ట్రగల్లో వేరియస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పటికీ ట్రైబల్స్ కోసము ప్రత్యేకంగా మనకి రంపా రిబెలియన్ అనేది 1922లో దాంట్లో కూడా పాల్గొన్నారు. ఆయన ప్రతిసారి ఇలాంటి గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్తో పాల్గొన్నప్పటికీ మోస్ట్లీ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మీద అప్పుడు ఎవరైతే బ్రిటిష్ పోలీస్ వారు ఉన్నారో వాళ్ళకి అగేన్స్ట్ క్యాంపెయిన్స్ అనేది తీసుకునేవారు. అండ్ దాంట్లో ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదైతే మనకి వెపన్స్ కానీ ఏది దొరికినా తీసుకొచ్చేసి మళ్ళీ కూడా వాళ్ళకి ఒక సవాల్ ఇచ్చినట్టు నేను ఇవన్నీ తీసుకెళ్ళిపోయాను అనేది చెప్పేవారు. ఆయనకి గుర్తుగా ఆయన మన దేశానికి కానీ ముఖ్యంగా ట్రైబల్స్కి కానీ అందరికీ కూడా చేసిన సేవల్ని, ఆయన వీరంని అందరినీ కూడా ఇవాళ గుర్తించి ఇవాళ ఉన్న యూత్ కానీ అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటున్నాను. బ్రిటిష్ వారికి ఎదురెడ్డి నిలబడినటువంటి ధైర్యశాలి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని చోట్ల కూడా ఆదివాసులు ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు ఆదివాసుల హక్కుల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎస్టీ యాక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గతంలో ప్రభుత్వం
పనిచేసినటువంటి ప్రభుత్వం ఆదివాసీల కోసం ఎటువంటి నష్టం చేసిందో ఈరోజు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గత ప్రభుత్వం ఆదివాసీలు నష్టపరిచినటువంటి పరిస్థితులు. ఆనాడు అల్లూరి సీతారామరాజు గారి పోటీ ఆయన ఏ విధంగా అయితే ఆదివాసీ హక్కుల కోసం పోరాడాడో ఈరోజు అదే వంతుగా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి పరిస్థితులు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. బాక్సైట్ గనుల కోసం వందలాది మంది నిరాశ్రులు చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అదే ఆదివాసీల కోసం చట్టాలు రూపొందించి వారికి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టబోతా ఉందని చెప్పి ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ధైర్యం కలిగిస్తూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి. వారందరూ కూడా ఆ రోజు మనందరి నాయకుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాము. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తూ లీకేజ్ బాధ్యతలపై చర్యలు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన KG2 PG విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. కొన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా విద్యార్థులకి సెలవులు ప్రకటించగా మరికొన్నింటిని విద్యా సంఘాల నాయకులు మూసివేయించారు. ఈ నేపథ్యంలో AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఈ అంశంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. SFI జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూసివేయించిన 60,000 పాఠశాలను తిరిగి ప్రారంభించాలని, నీట్ పరీక్షలను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే నిర్వహించాలని ఆకాంక్షించారు. ఇవాళ దేశవ్యాప్తంగా KG నుంచి PG వరకు విద్యా సంస్థల బంద్ స్వచ్ఛందంగా విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొంటున్నారు. ప్రధానంగా కేంద్రంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షా పేపర్ల వరుస లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, NTA సంస్థను రద్దు చేయాలని చెప్పేసి నీట్ పరీక్షా పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యను కేంద్రీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో పరీక్షా పేపర్లు ఎంట్రన్స్ కానివ్వండి, ఆయా డిగ్రీ కాలేజీల్లోనూ లేకపోతే ఇంజనీరింగ్, మెడిసిన్ ఆయా రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్వహించుకునేది. అటువంటి ఎంట్రన్స్ టెస్టులు అన్నీ కూడా ఈరోజు కేంద్ర గుప్పిట్లో పెట్టుకుని ప్రయత్నం చేసి వరుసగా పేపర్ లీకేజీలు, గతంలో CBSE పేపర్ లీకేజ్ జరిగింది. మొన్ననే 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఈరోజు అంధకారంలో నెట్టే పరిస్థితుల్లో నీట్ పరీక్షా పేపరు ఒక్కొక్క విద్యార్థి నుంచి 30 లక్షలు 35 లక్షల రూపాయలు వసూలు చేసి నీట్ లీకేజ్ చేశారు. అది కాకుండా విశ్వవిద్యాలయంలో విద్యను బోధిస్తున్న ప్రొఫెసర్లకు నియమిస్తున్నటువంటి UGC నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవుతుంది. అంటే కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ పరీక్షపై చర్చ అంటున్నాడు, లేకపోతే మన్ కీ బాత్ అంటున్నాడు, కానీ లీకేజీపై చర్చ ఎందుకు పెట్టడం ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అంటే కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు లీకేజ్ ఎక్కడ జరగలేదు, ఒక రాష్ట్రంలో జరిగింది అంటున్నాడు. మరి గుజరాత్లో ఎందుకు అరెస్ట్ చేశావు, భువనేశ్వర్లో ఎందుకు అరెస్ట్ చేశావు, రాజస్థాన్, హర్యానాలో 4-5 రాష్ట్రాల్లో అరెస్టులు జరుగుతున్నా కేంద్రం ఒక దగ్గర లీకేజ్ జరిగిందని చెప్పడం చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గం. అంటే ఈరోజు విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేయడమే. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి ఈరోజు నీట్ పరీక్ష పేపర్ను మళ్ళీ పునః పరీక్షించాలని చెప్పేసి ఈరోజు AISF గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంధు పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థి సంఘాలు ఏదైతే ప్రధానంగా స్కూల్స్ మూసివేత ఉందో, ఈ దేశంలో దాదాపు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 స్కూల్స్ని మూసివేశారు. వాటిని వెంటనే తెరవాలి, స్కూల్స్ మూసివేతని తక్షణమే ఆపేయాలని చెప్పని చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీల్లో PhD చేయాలంటే నెట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అనేటువంటి
షరతును తీసుకొచ్చారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. పిహెచ్డి అడ్మిషన్ పీజీ తర్వాత యథేచ్ఛగా పిహెచ్డి చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలి. ఈ స్కోరింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ విద్యాసంఘాలు లేదంటే ముంబై యూనివర్సిటీ, ఢిల్లీ లాంటి యూనివర్సిటీల్లో కేంద్ర ప్రభుత్వం విద్యాసంఘాలకు ఎలక్షన్ నిర్వహించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించట్లేదు. వాటిని నిర్వహించాలి. విద్యార్థి సంఘ నేతల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, వాటిని ఆపాలి. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ నీటి విషయంలో కలగ చేసుకొని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మన రాష్ట్రంలో మన ఎంబీబీఎస్ పరీక్షలను పెట్టుకునే విధంగా మన అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇప్పటికే కేరళ, తమిళనాడు ఇతర 8 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా అమానుషణీయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి విద్యార్థులు న్యాయం చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఢిల్లీ కదిలేళ్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఢిల్లీ పార్లమెంట్ను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికుల న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ పనిచేస్తుందని కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి బావా భరోసా ఇచ్చారు. గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిల్ సభ్యులు, శానిటేషన్ యూనియన్ నాయకులతో పిపి బావా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరి నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను స్వయంగా విని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని చెప్పారు. జేఎంసీ కమిషనర్ చేకూరి కీర్తితో పాటు గుంటూరు నగరానికి చెందిన పారిశుద్ధ్య సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. हमारा सफाई कर्मचारी की बस्ती तो बहुत बड़ी खराब है. वो तो मनुष्य जीवी है, कैसा वो रहता है कहाँ. तो मैंने कमिश्नर को बोल दिया, सरकार की रिक्वेस्ट करने के बाद डिमोलिश करो द डर्टीएस्ट dilapidated डैमेज बस्ती शुड बी रिमूव्ड. नया हाउस कर्नाटका में ऐसा कर रहे हैं, महाराष्ट्र में नई बस्ती बनता है. So you just meet the CM to get more money to construct, replace your basti pretty old. You are doing very good work. हमारे सफाई कर्मचारी are doing excellent work. You are promoting the health of the people. अपने तो समुदाय के हेल्थ के लिए you are doing very good appreciable work. अरे पूरे आपको मिनिमम वेजेस मिलता है. अरे गजी मिनिमम वेजेस डेली कितना रुपये मिलता है. తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ విభాగం మహిళా ప్రధాన కార్యదర్శి గంటా మౌలిక, మాజీ కార్పొరేటర్ గంటా పెద్దబ్బాయి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నగరంపాలెం 3 గుమ్మల సెంటర్లోని రంగా విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, నజీర్ అహ్మద్ తో పాటు టీడీపీ నగర అధ్యక్షులు డేగ్లా ప్రభాకర్, డాక్టర్ నిమ్మల శేషయ్య, ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరు నగర నడిబొడ్డు నగరంపాలెం సెంటర్లో మన గంటా పెద్దబ్బాయి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పాప మౌనిక గారి సమక్షంలో మన బీసీ నాయకులందరూ, మన ప్రీతమ నాయకురాలు, మన గుంటూరు వెస్ట్ గల్లా మాధవ్ గారి సమక్షంలో ఇక్కడ మనం 77వ వర్ధంతి రంగా గారి 77వ జయంతి జరుపుకోవటం నాకు చాలా సంతోషం ఉంది. రంగా గారు ఆయన జీవితం అంతా పేద, బడుగు, బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేసి ఆఖరికి వాళ్ళ కొరకే ఆయన ఆత్మత్యాగం చేశారు. మనం ఈ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినప్పుడే ఆయన స్ఫూర్తిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆశిస్తున్నాను. కాపు కులానికి అలాగే అన్ని సామాజిక వర్గాలకి, దళిత వర్గాలకు కానీ ఒక ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారు 77వ జయంతి సందర్భంగా నగరంపాలెం సెంటర్లో 3 బొమ్మల సెంటర్లో మరి రంగా గారికి పాలాభిషేకం,
అలాగే దండలు వేసి అందరూ కూడా అన్ని కులాల వారు, అలాగే మన డాక్టర్ గారు కూడా శాషయ్య గారు, మరి దళిత వర్గాలు కూడా వారిని ఎంతో పూజిస్తారు. ఎందుకంటే మరి గతంలో ఆయన ఉన్నప్పుడు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో నాకు కష్టం వచ్చిందంటే ముందుండి మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి, అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం పోరాడిన వ్యక్తి. ఇవాళ 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వయసు పిల్లలు కూడా, వయసులో ఉన్నవాళ్ళు కూడా వారికి రంగా గారు ఎలా ఉంటారో తెలియనటువంటి వ్యక్తులు కూడా రంగా గారి పేరు చెప్పంగానే ఒక విదగ్ధమైనటువంటి మరి ఆలోచన, ఆయన చేసినటువంటి చాలా సామాజిక మరి వర్గాల్లో పేదలకు చేసినటువంటి మరి న్యాయం మరి ఇప్పుడు కూడా గుర్తుండే విధంగా మా బాట వాళ్ళుగా స్ఫూర్తిదాయకంగా మరి వారి బాటలో మేము కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మరి నేను న్యాయం చేసే విధంగా వారి జయంతి రోజున మరి మనందరి కూడా ప్రజలందరూ కూడా మాటిస్తూ వారి ఆశయాల్ని ముందుంచుతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గంటా పెద్దబ్బాయి, వాళ్ళ అమ్మాయి మరి మౌలిక గారు, అలాగే మన తాళ్ళ వెంకటేష్ గారు, మన అందరూ కూడా రామారావు గారు, దాసరవాసు గారు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముందుగా ఈరోజు మన వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా మన నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో రంగా గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు. రంగా గారి స్ఫూర్తితో చేయి చేయి కలుపు చేజారదు గెలుపు అన్న ఆయన స్ఫూర్తితో ఇప్పుడు మన అందరం కూడా కూటమిగా ఏర్పడి మన జగనాసురుని వదిలించుకొని మన కావాల్సిన రాజ్యాన్ని సాధించుకున్నాము. ఇదే రకంగా అందరం కూడా కలిసి ఇక పైన మన సువర్ణ ఆంధ్రాన్ని కూడా సాధించుకోబోతున్నాము. మన రంగా గారు ఎంతోమందికి ఆదర్శం. ఇన్ని దశాబ్దాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆయన పేరంటే ఎంతోమంది కుల మతాలకు అతీతంగా కూడా అభిమానిస్తున్నారు. అంటే ఆయన ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన ఆ పోరాట స్ఫూర్తి, ఆయన చేసిన సేవాగుణం మాత్రమే. సో అలాంటి ఆయన జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ ఈ జయంతిని అందరం కూడా కలిసి జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడా నీటి నిల్వలు ఉండకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రోజువారీ నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం మాధవి 18వ వార్డులో పర్యటించారు. స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ మాధవి ముందుకు కదిలారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమం కోసం పనిచేస్తాం, స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి జగన్ పరామర్శ, అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతుందని ఆగ్రహం. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. గుంటూరులో నివాళులర్పించిన కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.